అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా యొక్క పేరు ఏ అంజయ్య. బిహెచ్ఎల్ రామచంద్రాపురం నుంచి వచ్చాను. అయితే ఎన్నోసార్లు నేను టీవీ ప్రోగ్రాంలు చూడడమే తప్ప నిజంగా ఇక్కడ వచ్చి జరుగుతుందేందో చూద్దామనే ఉద్దేశంతో ఇవాళ మీ ఆశ్రమానికి వచ్చాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మెంటల్గా కానీ డిప్రెషన్లో కానీ ఆరోగ్యం బాగలేకున్నా కానీ ఏమి చేయలేనటువంటి వాళ్ళ కోసము ఈ ఆశ్రమంను నెలకొల్పినరు అంటే అసలు మానవత్వము ఈ యొక్క సమాజం చుట్టూ తిరుగుతలేదు. ఎందుకంటే వీళ్ళను పట్టించుకుంటే నాతో లేదు. ఎన్నో రకమైనటువంటి బిజినెస్లు చేస్తున్నారు, ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, కానీ మానవుని గురించి ఆలోచించడం లేదు. ఈ యొక్క ప్రోగ్రాం ఎవరైతే చేసిరో వాళ్ళు చాలా దైవ సంపన్నులు అనుకుంటున్నాను నేను. ఒక మనిషి ఆదుకోవడం అంటే మళ్ళీ ఈ జన్మలో రాదు. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటిని మీ యొక్క సేవ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రస్టుకు అధిపతులు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఈ ట్రస్ట్ కోసము మీరు ఎన్నో రకాల సేవలు చేస్తూ ఇక్కడ ఆరోగ్యపరమైన డాక్టర్స్ను కూడా పెట్టి వాళ్ళను ఒక మనుషులుగా తీర్చిదిద్ది మీరు మంచి మనుషులుగా తయారు చేసి వాళ్ళ ఇంటి ప్రయాణం కూడా పట్టిస్తుండ్రని ఇక్కడ చూసిన తర్వాత తెలిసింది. ఈ యొక్క ఏదైతే సేవ చేస్తున్నారో అది మీకు ఎన్నో జన్మల బంధము, మీరు రుణపడి ఉన్నారు అని అనుకుంటున్నాను నేను. మేము చూసి ఒకసారైనా కనీసం మీ ఆశ్రమాన్ని చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి భోజన వసతులు, తర్వాత మీరు చేస్తున్నటువంటి వాళ్ళకి సేవలు ఎట్లా ఉన్నాయని అనుకోకుండా మేము ఈ ఆశ్రమానికి వచ్చినాము. కానీ మీరు చేస్తున్నటువంటిది మహా అద్భుతమైనటువంటి పని. దయచేసి మిమ్మల్ని చూసిన తర్వాత కానీ కొంతమంది మారుతారు అని అనుకుంటున్నా, ఆ రకంగా సహాయం కూడా చేస్తారు అని అనుకుంటున్నా. మీరు చేయడం వల్ల మీకు ఎన్నో పుణ్యాలు మీకు అందుతాయి అని నా అభిప్రాయము. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి సేవ చాలా పరిపూర్ణమైనది. ఇక్కడ ఎవరు ఏ రకంగా మీకు సహాయం చేసినా కానీ అందులో ఒక పైసా కూడా వేస్ట్ పోకుండా వాళ్ళ కోసము మీరు చాలా కష్టపడి వాళ్ళను ఒక మనుషులుగా తయారు చేస్తున్నారని నా యొక్క ఉచ్చారణ.
ఇట్లాగే మీరు కలకాలం ఇలాగే కొంతమందినైనా దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, చేశారు కూడా, చేసి మనుషులుగా వెళ్ళిపోయినరని ఇక్కడ సమాజము చెప్పడం జరిగింది. కాబట్టి మీరు మేము అనుకోకుండా ఇక్కడ వచ్చినాం కాబట్టి తర్వాత మేము వచ్చి మా హృదయపూర్వకంగా మేము మీకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం